హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవన్నీ తీసుకురాడని మా హస్బెండ్ నిన్న డిమార్ట్కి వెళ్ళారు ఫ్రెండ్స్. అయితే ఇందులో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు చెప్తాను నేను. యాక్చువల్గా మేము తీసుకోవడానికి వెళ్ళింది వీటి కోసం, కానీ వాటితో పాటు మేము ఇవి కూడా తీసుకున్నాము. డిమార్ట్లో ఉన్న ప్రాబ్లం అదే, మనం ఏదో ఒకటి కొనుక్కోవాలని పోతాము, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ పర్చేజ్ చేస్తాము, అవసరం లేని కూడా పర్చేజ్ చేస్తాము. అదే ఒక డిసడ్వాంటేజ్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఎంఆర్పి రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే మనం అక్కడ తీసుకోవచ్చు ఈజీగా కళ్ళు మూసుకొని, కానీ ఎంఆర్పి లేని మాత్రం తీసుకుంటే లాస్ అయ్యి. ఎందుకు లాస్ చెప్తాను మీకు. ఇవి కందిపప్పు ఉన్నాయి, వేరుశనగపప్పు ఉన్నాయి. ఇవేంటంటే యాక్చువల్గా మనం షాప్లో తీసుకుంటే ఇంతకన్నా మనకి మంచి క్వాలిటీ వస్తుంది. డీమార్ట్ వాడు ఎంఆర్పి లేని ఏం చేస్తాడంటే చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొని వస్తాడు. అంటే చీప్ క్వాలిటీ అంటే రెడీ టు ఎక్స్పైర్ ఇలాంటి ప్రొడక్ట్స్ అమ్ముతారు. ఇవి అంత సజెస్టబుల్ కాదు, అందుకే మేము ఇక్కడ తెచ్చుకోము, బయట షాప్లో తెచ్చుకుంటాం. ఇవి అంత మంచిగా ఏమి ఉండవు, పాడైపోయినాయి, లైక్ ముక్కిపోయినవి, స్మెల్ వస్తున్నాయి, అట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇట్లా ఎంఆర్పి రిలేటెడ్ చూసారా. యాక్చువల్గా నేను ఇది రత్నదీప్కి వెళ్ళి మేము తీసుకోవాలంటే 440 రూపీస్ చెప్పారు. ఇదైతే కనుక డిమార్ట్లో మాకు 360 రూపీస్ పడింది. ఆల్మోస్ట్ అప్పుడు మనకి 80 రూపీస్ చేంజ్ వచ్చింది, 80 రూపీస్ తక్కువ వచ్చింది. ఈవెన్ ఇది కూడా చూడండి, మైసూర్ శాండిల్ సోపు బయట అయితే ఆల్మోస్ట్ 230 రూపీస్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మాత్రం మనకు ఓన్లీ 180 రూపీస్. ఇది కూడా బై 1 get 1 వస్తుంది ఫ్రెండ్స్. అంటే రెండు కలిపి బయట అయితే కనుక ఆల్మోస్ట్ 172 రూపీస్ అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంఆర్పి ఉంటుంది, కానీ డీమార్ట్లో ఆల్మోస్ట్ 90 రూపీస్ అట్లా పడుతుంది. అన్నిటి మీద మనం వెళ్తే డీమార్ట్కి 500 to 600 రూపీస్ అయితే మార్జిన్ ఉన్న వాటి మీద తక్కువ కాస్ట్ పడుతుంది. కానీ వాటితో పాటు వెళ్ళి ఇవి 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 అన్నీ ఎక్సెస్ వేస్ట్ అవసరమైనవి అన్నీ తెచ్చుకుంటాము. సో ఫైనల్గా నాకేమనిపించిందంటే, డీమార్ట్కి వెళ్తే ముందే రాసుకొని ఓన్లీ ఇంట్లో అవసరమైన వాటి వరకే తెచ్చుకోవాలి, అదర్వైజ్ అన్నీ బయట షాప్లోనే తెచ్చుకోవాలి అని చెప్పేసి అర్థమైంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్తావు అన్నా ఏమన్నా? సబ్స్క్రైబ్ చేసుకోండి, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి వెల్కమ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ యొక్క